ఆయన నామమునందు అతిశయించుట అనగా ఎక్కడ కూడా మనము దేవునిని బట్టి బలహీనపడకూడదు. శ్రమల్లో ఉన్నామనుకో కృంగిపోకూడదు. అలాగే మంచిగా ఆనందంలో ఉన్నామనుకో పొంగిపోకూడదు. ఈ ఆనందానికి నా ప్రభువే కారణం. ఈ శ్రమల్లో నన్ను నడిపిస్తున్నది నా ప్రభువే. ఈ శ్రమల తరువాత నాకు గొప్ప విడుదల ప్రభు ద్వారా ఉన్నది అని అక్కడ కూడా మనం ప్రభుకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. శ్రమల యందు స్తుతించాలి, సంతోషమందు స్తుతించాలి, మేలు జరిగినప్పుడు స్తుతించాలి. అన్ని విషయాల్లో నువ్వు స్తుతిస్తున్నావంటే నీవు దేవుని నామమును బట్టి అతిశయిస్తున్నావు. నా దేవుడు నాకు తోడున్నాడు. నేను అగ్నిలో గుండా నడిచాను, కానీ అగ్ని నా మీదకి రాలేదు. ఎన్నెన్నో ఇరుకులు, ఇబ్బందులు, అవమానములోనికి నేను వెళ్ళాను, కానీ అవేమీ నన్ను బలహీనపరచలేదు. ఎందుకంటే నా ప్రభువు నాకు తోడున్నారు. అది మన అతిశయం.